దారి దోపిడీ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని మదనపల్లె డీఎస్పీ కేశప్ప తాలూకా సీఐ సత్యనారాయణ తెలిపారు. డీఎస్పీ సీఐ అన్నమయ్య వివరాల ప్రకారం మదనపల్లె పట్టణం వడ్డేపల్లికి చెందిన రవీంద్ర, భరత్ కుమార్, బస్నికొండకు చెందిన శ్రీన, నవీన్ ఈ నెల 20 అర్ధరాత్రి దేవతానగర్ నుంచి రంగారెడ్డి కాలనీకి వెళ్లడానికి బాబునగర్కు చెందిన కుమార్ బాబు ఆటోను అద్దెకి మాట్లాడుకున్నారు. రంగారెడ్డి కాలనీకి వెళ్లిన తర్వాత నలుగురు ఆటో దిగకుండా ఎలకపల్లికి వెళ్లాలని సూచించారు. ఎలకపల్లికి వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో ఆటో ఆపి డ్రైవర్ కుమార్ బాబుపై నలుగురు కర్రలు రాడుతో దాడి చేసి ఆటోని తీసుకువెళ్లిపోయారు. గాయపడిన కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మళ్ళా సిఐ గారు, ఎస్ఐ గారు ఈ కేసులో ఉండే ముద్దాయిలను వెతికి తర్వాత ఈ రోజు అంటే 22/5/23వ తేదీ బోయకొండ ఆర్చ్ దగ్గర సుమారు అబౌట్ 8 AM ఐడెంటిఫికేషన్ చేసేసి ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళు ఆటోలో ఏదో బోయకొండకు ఏదో వాళ్ళని పిలుచుకొని పోయి పోతా ఉంటే మా వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళు ఇంటాక్ట్ గా ఆటో, తర్వాత రాడ్లు, కట్టెలు, తర్వాత ముద్దాయిలను పట్టుకొని తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరంటే ఒకడు డేరంగుల రవీంద్ర, ఏజ్ 18 years, సన్నాల్ రమణ, ఒడ్డె కులము మదనపల్లి, ఒడ్డిపల్లి గ్రామం. A2 వచ్చి డేరంగుల భరత్ కుమార్, సన్నాల్ రామచంద్ర, కులం వడ్డే. A3 వచ్చి సీనా, ఇతను బస్సినికొండ. తర్వాత A4 నవీన్, ఇతను మాల కులస్తుడు, వానిపురి పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ పని అంతా వీళ్ళతో కలిసి పని చేశారు. వీళ్ళ పాస్ట్ కూడా వీళ్ళు సెల్ ఫోన్లన్నీ దొంగలించి కుదవ పెట్టి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అవసరమైతే ఇట్లా పనులన్నీ కూడా